ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళాలి అని ప్రతి సంఘాన్ని హెచ్చరించుకుంటున్నాడు అనమాట. ఒక సంఘాన్ని కట్టాడు అంటే కదా ఆ యొక్క సంఘాన్ని ఏ విధంగా నేను వృద్ధి పొందించగలను, వారు తప్పిపోకూడదు సంఘంలో నుంచి అని ఆయన ప్రతి విషయంలో కూడా చూడండి ఆయన హెచ్చరిస్తూ ఉండేవారు అన్నమాట. ఆ విధంగా పౌలు భక్తుని యొక్క విశ్వాస యాత్రలో మనం చూసినట్లయితే అనేక సంఘాలను ఆయన హెచ్చరించున్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని అయితే ఆయన హెచ్చరించిన విధానాన్ని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 ఒక విషయం ఉంటుంది. ఆయన ఏ విధమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు, ఆ సంఘాన్ని ఏ విధంగా నడిపించాలనుకున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మరణ విషయంలో సమాన బలం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినట్టుకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. చూడండి ఆయన ఏ విధంగా అంట తండ్రితో యేసుప్రభు గారితో మిళితమై సహవాసం చేయడానికి ఆయన ఏమంటున్నాడంటే మరణ విషయంలో సమానుభవం గలవాడని అంటున్నాడు. చూడండి మరణ విషయంలో అన్నప్పుడు యేసుప్రభు గారు ఏ విధమైతే మరణం పొంది అంటున్నారో అటువంటి మరణాన్ని కూడా నేను పొందుకోవడానికి నేను సహానుభవము అంటే ఆయనతో కూడా నడుచుటప్పుడు నాకు అటువంటి అనుభవం ఉన్నది అంటున్నాడు అనమాట. మనం చూసినట్లయితే పౌలు భక్తుని యొక్క పరిచర్యలో కానీ ఆయన ప్రయాణాలలో కానీ చాలా వరకు కూడా ఆయన దెబ్బలు తిన్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అన్ని చేసినప్పటికీ కూడా ఆయనను హింసించారు. ఒకసారి చంపపోయినప్పుడు ఆయన శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆయనను ఒక గంపలో పెట్టి ఒక గోడ ద్వారా దించి పంపించేశారనమాట. ఈ పట్టణంలో నువ్వు వద్దు అని చెప్పేసి వెలివేసినప్పుడు ఆ పట్టణాల నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడాడు ఆయనతో. యేసుప్రభు గారు ప్రతి క్షణం కూడా ప్రతి సమయంలో కూడా ఆయనతో మాట్లాడేవాడు అనమాట. నువ్వు పలాని ప్రాంతానికి వెళ్ళిపోవాలంటాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనకు విజయాన్ని ఇచ్చింటున్నాడు. పలాని ప్రాంతానికి వెళ్ళకూడదు అంటాడు. నువ్వు ఆసియాకు వెళ్ళకూడదంటే ఆయన వెళ్ళలేదు, యెరూషలేముకు వెళ్ళకూడదంటే ఆయన వెళ్ళలేదన్నమాట. అంటే ఎంత సహానుభవం ఉంటే ఆ విధంగా దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అనుభవం అనేది ఆయనను తాకుట అనేది అటువంటి విధంగా ఉంటుంది అనమాట. ఆయన చేసినటువంటి ఆ పరిచర్య ఆ ప్రయాణం అంతటిలో కూడా దేవునితో చూడండి సహానుభవం గలవాడనై మరణ విషయంలో అంటాడు ఆయన. ఆ మాట అంటూ ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినట్టు అంటాడు. చూడండి ఆయన పునరుత్థాన బలమును ఆయన పొందుకోవాలంటే ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో మనం పాలిభాగవారస్తులమై ఉండాలన్నమాట. అంటే పునరుత్థాన బలము మనం పొందుకోవాలంటే ఏ విధంగా అయితే యేసుప్రభు గారు మరణం చెంది 3 రోజుల తర్వాత ఆయన లేచి మృతుడై ఆ మరణాన్ని జయించుంటున్నాడు. మనం వాక్య భాగంలో చూస్తాం ఆదికాండంలో ఇక అవ్వమ్మను దేవుడు శపించే సందర్భంలో ఒక మాట అంటాడు అనమాట. ఆ యొక్క సాతాను పామును క్షమించే సమయంలో నీవు అతని మడిమను కొట్టేదవు, నేను నిన్ను నలగదొక్కేదని చెప్పేసి అంటే మరణాన్ని జయించడానికి ఆయనకు అవకాశం ఇచ్చింటున్నాడు అనమాట. యేసుప్రభు గారి గురించి ఆ సందర్భం ఉంటుంది. అది ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క మరణం అనేది వచ్చి ఉంటున్నదో యేసుప్రభు గారు కూడా ఆ సమయంలో ఓడిపోయిన వ్యక్తిగానే ఉన్నాడు. సాతాను ఆయనని అనగదొక్కిన వ్యక్తిగానే ఉన్నాడు. అయితే ఆయన ఏం చేస్తుంటాడంటే 3వ దినం తిరిగి లేచినప్పుడు ఆ పునరుత్థాన బలాన్ని పొందుకోవడాన్ని బట్టి ఆయన విజయాన్ని పొందుకున్నాడు అనమాట. ఆ విజయాన్ని మనకి ఇవ్వడానికి మనం ఎరుగు నిమిత్తము ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రభువును తాకేవారు ఉండాలి, ప్రభుతో నడిచేవారు ఉండాలి. అందుకే అంటాడు పౌలు భక్తుడు గారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వీటన్నింటినీ ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని నేను ఆయన ఉంటాడు వాటినన్నింటిని పెట్టెతో సమానంగా ఎంచుకొని ఉన్నాను అంటాడు అనమాట. ఎలాంటి ఐశ్వర్యం వచ్చినప్పటికంటే ఎలాంటి గొప్ప పేరు వచ్చినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా నేను నష్టపరుచుకుంటాను. అవన్నీ కూడా యేసు ప్రభు ముందర నాకు సమానమైనవి కానే కావు అంటున్నాడు అనమాట. అటువంటి విధముగా ఆయన చూడండి ఆ మాట అంటూ అదే ఫిలిప్పీ పత్రికకు ఆయన ఫిలిప్పీ సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు పౌలు భక్తుడు. ఆయనను ప్రోత్సహించిన వారిలో ఎవరైనా ఉన్నారంటే ఫిలిప్పీ సంఘస్థులే అనమాట. ఆయన ప్రయాణాలలో కానీ ఆయన కావాల్సినటువంటి ఖర్చులలో కానీ ప్రతిదీ కూడా వాళ్ళు సమకూర్చేవారు ఫిలిప్పీ సంఘం వారు. అందుకే ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు అని చెప్పేసి వారితో పంచుకుంటాడు అనమాట. ఆయన అనుభవాన్ని పంచుకుంటాడు అనమాట. మీరు చేసినటువంటి క్రియలను బట్టి నేను అత్యధికంగా దేవుని పరిచర్య చేయటకు నాకు సహాయపడుచున్నారు. మీరు అటువంటి వారైనటువంటి మీతో నేను ఏ విధంగా ఉండాలంటే నా దేవుని యొక్క ప్రేమను నేను పంచుకుంటూ మిమ్మల్ని కూడా నేను ఆనందపరిచేవాడు అంటాను. ఎక్కడంట ప్రభువునందు ఆనందించుడు అంటాడే కానీ నాలో ఆనందించుడు అని చెప్పేసి ఆయన ఎక్కడిగా అనలేదన్నమాట.
చూడండి, అటువంటి అనుభవం కూడా ఆయన నడిచి ఉంటున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి ఎక్కువ మాట రాస్తూ ఉంటాడంటే 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అటువంటి మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నమాట. అంటే చూడండి, బ్రతుకుట క్రీస్తే, నేనేం చేసినప్పటికీ కూడా నా సహవాసం అంతా కూడా క్రీస్తుతోనే ఉంటుంది. నేను ఈ లోక విషయంలో ఏదాన్ని కూడా నేను పట్టించుకోను. మరణం అయితే అనేది అది వేరే సమస్య. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు ఆయన. అంటే లాభము అది ఎలాంటి చావు? యేసు ప్రభు నిమిత్తము ఒకవేళ నేను చనిపోవలసి వచ్చినా కానీ అది నాకు లాభంగా నేను ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో నేను ఉన్నంత వరకు కూడా క్రీస్తు కొరకు నేను జీవించాను, ఆయన కొరకు పాటుపడ్డాను. ఆయన నన్ను వాడుకున్నంత కాలము ఆ యొక్క జీవితాన్ని నేను గడిపింటున్నాను. చావు అయితే లాభం అని ఎందుకన్నాడంటే నేను క్రీస్తుతో పాటు అక్కడ ఉంటాను కాబట్టి అని చెప్పేసి ఆ నమ్మకం ఆయనలో ఉంది. కాబట్టి అటువంటి నమ్మకాన్ని చూడండి ఆయన పొందుకున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పేసి ఆయన అంటున్నాడు అన్నమాట. ఆ మాట అంటూ మనం చూసినట్లయితే కొలిసి సంఘాన్ని కూడా ఆయన హెచ్చరిస్తూ అంటాడు అనమాట. ఆ కొలిసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన అన్నటువంటి మాటల్లో చూసినట్లయితే కొలిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మన జీవమైనటువంటి క్రీస్తు అని చెప్పేసి ఉంటాడు అనమాట. మన జీవం ఎవరై ఉంటున్నారు? క్రీస్తు మాత్రమే అనమాట. అందుకే ఆయన ప్రతి విషయంలో కూడా మనము దేవుని వలన జన్మించిన ప్రజలుగా మనం ఉన్నాము. మనమందరం కూడా క్రీస్తులో జీవించటకు కలిగి ఉన్నటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు కేవలం క్రీస్తు ద్వారా క్రీస్తుని గురించి మనము మాట్లాడే వారిని ఉండాలి. అయ్యా, నీ అనుభవంలోనికి, నీ సహవాసంలోనికి నేను ఏ విధంగా రావాలి అని చెప్పేసి ఏ విధంగా భక్తులు ఏ విధంగా అయితే మనల్ని హెచ్చరిస్తున్నారో వాటిని అనుసరించి నడిచే వారంగా ఉండాలన్నమాట. అందుకే ఆయన ప్రతి విషయంలో కూడా చూడండి, ఏ సంఘాన్ని హెచ్చరించినప్పటికీ కూడా జీవమైనటువంటి క్రీస్తు అని చెప్పేసి అంటున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. ఆ మాట అంటూ వీటిన్నింటినీ కూడా నేను పెంట కుప్పతో సమానంగా ఎంచుకుని ఈ లోకంలో వచ్చేటువంటి ధనము, ఐశ్వర్యము, పేరు, ఘనత అన్నింటినీ కూడా నేను పెంట కుప్పతో సమానంగా ఎంచుకొని ఉంటున్నాను అంటాడన్నమాట. అయితే నా సహవాసము మాత్రమే ఎవరితో ఉండాలంటే క్రీస్తుతో మాత్రమే ఉండాలి. అందుకే మీకు ఒక సులువైన మార్గాన్ని నేను చూపిస్తున్నాను అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే ఏ విధంగా నీకు శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటినన్నింటినీ కూడా నీవు క్రీస్తు ద్వారానే జయించగలవు. ఏ విధంగా అయితే నేను జయిస్తున్నాను అటువంటి విధంగా మీరు కూడా బలంగా నిలబడండి అని చెప్పేసి ప్రతి సంఘాన్ని ఆయన హెచ్చరించుంటున్నాడు. ఆయన మనకు అంత మాత్రమే కాదు, కానీ మనం చూసినట్లయితే రోమపత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది చూడండి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడదు. ఏ విధంగా అంట? శత్రువులమైన ఉండగా అని చెప్పేసి అంటాడు చూడండి. కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అని చెప్పేసి అంటాడు. మనం ఎవరితో సమాధానపరచాలంట? ఆయన మరణము ద్వారా మనము తండ్రితో సమాధానపరచబడిన వారమై ఉంటున్నామంట. చూడండి, ఆయన మరణం అనేది ఒకవేళ ఆయన మరణం పొందకపోతే ఆ కలువరి శిలువలో మనం జయించిన వారం కాదనమాట. మనం ఓడిపోయిన వారితో సమానము, మనం శత్రువులతో సమానం అనమాట. ఎందుకంటే సాతానుడు మనల్ని బానిసలు చేసుకొని వారి పాదముల క్రింద మనల్ని అణిగి దొరికి పెట్టి వాడు చెప్పిన విధంగా మనం నడిచే విధంగా మనల్ని చిత్రీకరించేవాడు. అయితే ఆ విధంగా కాకూడదు అని యేసుప్రభు గారు ఏం చేసింటున్నారంటే ఆ శిలువ మరణాన్ని కూడా ఆయన పొందునంతగా. అందుకే ఆయన ఒక నిన్నటి దినాలు మేము మెన్స్ మీటింగ్లో చూసుకొని ఉంటున్నాము. ఆ తాను శిలువ మరణములకు పొందునంతగా విధేయత చూపించాడంట. ఎంత విధేయత చూడండి, తండ్రి ఎదుట ఆయన విధేయుడై, అయ్యా నువ్వు ఎలాంటి మరణం ఇచ్చినప్పటికీ కూడా ఆ మరణాన్ని నేను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి. ఒక శ్రమ వచ్చిందంటే ఒక చిన్నపాటి దెబ్బ తగిలితే మనం తట్టుకోలేక విలువెళ్ళిపోతాం. అయితే ఆయన మరణం అనేది చూడండి ఎంత అమానుష్యము, ఎంత అవమానమైనటువంటి స్థితిలో గుండా వెళ్ళినప్పటికీ కూడా చూడండి, కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన వీపు చీల్చబడింది, దున్నబడింది. అయినప్పటికీ కూడా ఆ మరణాన్ని కూడా ఆయన విధేయత చూపించాడంటే తండ్రికి. చూడండి, ఆ మరణము పొందుట ద్వారా మనం ఏమైంటున్నామంట? దేవునితో సమాధానపరచబడిన వారమై ఉంటున్నామంట. అంటే ఆయన మరణము మనల్ని దేవునికి సమీపంగా చేసి ఉంటున్నది. అందుకే మీకు ఎలాగో ప్రార్థించడం మీకు తెలియదు కనుక ఉచ్చరింపు సత్యము కాని మూలుకలతో నేనే తండ్రి ఎదుట మీ పక్షాన విజ్ఞాపన చేయించున్నాను అని దేవుడు యేసుప్రభు గారు ఒక మాటలో రోమపత్రికలో అంటాడు. ఆయన ఇదే రోమపత్రికలో మనం చూసినప్పుడు
ఆ మాట అంటాడు అనమాట. 6:26 వచ్చిన ఉంటుంది. అక్కడ చూడండి, మనకు ఏ విధంగా మనం ప్రార్థించాలో మనకు తెలియదంట. అయినప్పటికీ కూడా చూడండి, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో అంటే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు. ఈ బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఒప్పుకో తండ్రి, ఆ బిడ్డ పాప గురించి నేను బయటకు తీసుకుని వస్తాను, నా దారిలోకి నేను నడిపిస్తాను, ఆ సహవాసంలోకి నేను తీసుకుని వస్తానని చెప్పేసి ఆయన ఉచ్చరింప సత్యం కాని మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు మనకు ఎవరైనా ఉన్నారంటే మన ప్రధాన యాజకుడు అనేటువంటి యేసు ప్రభు గారు. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తుంటున్నాడు. ప్రధాన యాజకుడై, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక మారు వెళ్ళి ఆ రక్త ప్రోక్షణ చేయడం ద్వారా ప్రజల యొక్క పాపాలను పరిహరించడానికి వారు ఆ రక్త ప్రోక్షణ చేసేవారు. అటువంటి రక్త ప్రోక్షణ అవసరం లేకుండా తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తుంటాడంటే ఆ మరణము ద్వారా, ఆ రక్తము ద్వారా మన పాపములను, మన శాపములను కొట్టివేసి దేవునికి దేవునితో సమాధానపరిచి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన సహవాసంలోనికి మనల్ని పిలుచుకొని ఉంటున్నాడు అన్నమాట. అదే మనకు సులువైన మార్గాన్ని ఆయన చూపించడం అదే అన్నమాట. సులువైన మార్గం ఎక్కడ ఉందంటే నువ్వు కష్టపడగాకయ్యా, నీ పక్షాన నేను కష్టపడి ఉంటున్నాను, నేను మరణాన్ని పొందుకొని ఉంటున్నాను, ప్రతిదీ కూడా నేను నెరవేర్చిపోయి ఉంటున్నాను, కాబట్టి ఇక మీదట నీవు పొందుకోవలసినటువంటి అవసరం లేదు. అయితే నీవు చేయవలసినదల్లా సమాధానం పొందుకొని నాతో పాటు తండ్రిని స్తుతించడము, ఆయనను ఆరాధించడము, ఆయనను గణపరచడం అని చెప్పేసి ఆయన మనకు నేర్పించుంటున్నాడు. అందుకే స్తుతి నీవుకో అని చెప్పేసి ఏ విధంగా మనం పాడి ఉంటున్నామో, మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్నమాట. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నాకు నేర్పించని చెప్పేసి అంటాడు అన్నమాట భక్తుడు. చూడండి, ఎక్కడే కానీ ఒక్క విషయంలో కూడా నేను ఎక్కడైనా తప్పిపోతానేమో అని చెప్పేసి పౌలు భక్తుని యొక్క జీవితంలో చాలా మటుకు ఆయన కూడా నాలో ఒక ముళ్ళు ఉంటున్నది, దాన్ని తీసివేయండి అది ఉండటాన్ని నాకు ఇష్టమే అంటాడు అనమాట. అంటే దాని యొక్క బాధను నేను తీసివేయడం నాకు ఇష్టం లేదు, ఆ బాధను నువ్వు అనుభవించాలి నా నిమిత్తం అని చెప్పేసి యేసు ప్రభు గారు ఆ మాట అన్నప్పుడు, ఓకే సరే ప్రభు, నీ చిత్త ప్రకారమే నేను నడుస్తానన్నాడు అనమాట. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరిస్తే ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేర్చారు? పౌలు భక్తి నెరవేర్చారు. అటువంటి విధంగా మన యొక్క జీవితంలో కూడా మనకు వచ్చే ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు ఆయన మనల్ని కూడా అటువంటి విధంగా బలపరుస్తూ నడిపించేవాడుగా ఉంటాడు అన్నమాట. చూడండి, ఆ విధంగా ఆయన సాక్ష్యం ఇస్తూ ప్రతి విషయంలో కూడా ఎవరైతే రక్షకుడు, ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు అని చెప్పేసి ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి మనం ఏమై ఉంటున్నామంట? రక్షణను పొందుకొని ఉంటున్నాం. మనకు రక్షణ ఎవరైంటున్నారు? క్రీస్తే. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను మనం పొందుకొని ఉంటున్నాం. ఆయన బాధలను, శ్రమలను అన్నింటిని అనుభవించి మనకు రక్షణను ఆయన ఉచితంగా ఇచ్చి వెళ్ళి ఉంటున్నాడు అనమాట. మనం అనుకుంటాము, నేను చాలా రక్షణ పొందుకోవడానికి ఎన్నో చేశారనుకుంటాము. కాకపోతే నీవు నేను ఏర్పరచుకునేది కాదనమాట. అందుకే ఇక్కడ అంటాడు ఆయన, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పేసి, పిలువబడిన వారు కొందరే, ఆయన సన్నిధిలో నిలిచేవారు కొందరే అన్నమాట. నీవు నేను ఏర్పరచుకొని మనం ఆయన సన్నిధిలో కూర్చోలేదు, ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. రక్షణ అనేది ఆయన ఇచ్చినటువంటి భాగ్యం ఉంటున్నది, ఆయన నడిపించినటువంటి విధానం ఉంటున్నది అన్నమాట. దేవుని సన్నిధిలో మనం వాటి దినం కూర్చున్నామంటే మన పూర్వీకులు ఎవరు కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేదు. మన భారతీయులం కాబట్టి మన పూర్వం అంతా హిందూ సంప్రదాయం నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ పుట్టిన తక్షణంగా క్రైస్తవులు ఉన్నవారు ఎవరు లేరు. మనం అనుకోవచ్చు. కాకపోతే మన పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా చూడండి, తన శిష్యుడైనటువంటి తోమా గారిని పంపించి ఆయన క్రైస్తవ్యాన్ని ఇక్కడ నెలకొల్పాడు. దానిని కంటిన్యూ చేయడానికి అనేక మంది మిషనరీలు వచ్చి వారి యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఏ విధంగా అయితే పౌలు భక్తుడు ఆనాడు మొదటి సంఘాన్ని స్థాపించడంలో ఆయన ఏ విధంగా కృషి చేస్తున్నాడో ఆ యొక్క అపోస్తులందరూ కూడా అటువంటి విధంగా మిషనరీస్ అందరూ వచ్చి వారు చేసినటువంటి ప్రయాసను బట్టి మనము ఈ క్షణమున ఈ దినమున మనము దేవుని ధ్యానించుకోగలుగుతున్నాం. ఆయనకి మాటలను కూడా మనము మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, ఆయన రక్షణ పొందుకోగలిగి ఉంటున్నాం అన్నమాట. అటువంటి రక్షణను మనకు దేవుడు ఇచ్చింటున్నాడు. అందుకే అంటాడంటే నేను విమోచనను నెరవేర్చుటకు వచ్చి ఉన్నానని చెప్పేసి అంటాడు అనమాట. మన విమోచన ఎవరై ఉంటున్నారంటే ప్రభు అయి ఉంటున్నాడు. మనకు విమోచన కలిగించకపోతే మనం ఆయన సన్నిధిలో ఉండేవారు కాదు. మనం ఆయన తాకాలి, ఆయన విమోచనం పొందుకోవాలంటే చూడండి. అందుకే ఆయన అన్నాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాడు, ఆది అందే ఉన్నటువంటి దేవుడు అన్నమాట.
ఎక్కడున్నాడు ఆయన? ఆదిలోనే ఉన్నటువంటి దేవుడు. సమస్త సృష్టిని అంతటిని కూడా ఆయన సృష్టించినటువంటి దేవుడు. మాట ద్వారా ఆయన మాట సెలవిచ్చిన ద్వారా సమస్త సృష్టి అంతా కూడా సృష్టింపబడి ఉంటున్నది. ఆదిలోనే నేను ఉన్నవాడు అంటున్నాడు అనమాట. యేసు ప్రభు గారు ఆదిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త, అదే యోహాను సువార్త 1:14 వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. దేనికోసం నివసించాడు? మన మధ్య మనకు విమోచనను కలుగ చేయడానికి. మనము కొన్ని విషయాలు మనం తప్పిపోతాము. అయితే ఇక ఆ వాక్యము శరీరధారిగా చూడండి, ఆ సింహాసనంలో నిత్యము వేవేల దూతల చేతను 24 పెద్దల చేతను నిత్యము స్థుతింపబడుచున్నటువంటి ఆయన ఆ స్థానాన్ని వదులుకొని ఎక్కడికి వచ్చింటున్నాడు? ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఆయన శరీరధారిగా, వాక్యముగా ఉన్నటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి చూడండి మన మధ్య నివసించుంటున్నాడు. ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరముల ఆ యొక్క పరిచర్యను ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో మనం ఉంటున్నాము? 2025వ సంవత్సరంలో ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఆయన మాటలను, ఆయన చేసినటువంటి త్యాగమును, ఆయనతో ఉండవలసినటువంటి సహవాసమును మనము గుర్తు చేసుకునే వారంగా ఉన్నాం అన్నమాట. అటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. అందుకే అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంటున్నాడు. ఈ వాక్యం అనేది లేకపోతే కనుక మనం ఈనాడు ఈ విధంగా కూర్చొని మనం మాట్లాడుకోలేము, ఆయన ఇంట్లో మనం జీవించలేము కూడా. క్రైస్తవ జీవితం ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం అని చెప్పడం. ఎందుకంటే ఇక మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళండి, ఒక క్రైస్తవుడు ఏదైనా తప్పు మాట్లాడుతున్నాడు, తప్పు చేస్తున్నాడంటే ఇప్పుడు క్రైస్తవుడు కదా అని చెప్పేసి ఏదైతే చూపిస్తాడు, అది మిగతా వారికి ఆ విధంగా చూపించాడు. ఒక క్రైస్తవుడికి ఆ ధన్యతను దేవుడు ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి. మిగతా వారికి ఆ ధన్యత అయితే లేదండి. ఎందుకంటే ఇక చాలా వరకు మనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మాటను అయితే ఇక చెప్పేవారుగానే ఉంటారు అన్నమాట. ఆ విధంగా మనం కూడా దేవునితో సహవాసం కలవారమే. ఆయన మనకి ఇచ్చినటువంటి విమోచనను మనం పొందుకునే వారంగా ఉండాలి. అందుకే చూడండి, ఎఫెసీ పత్రికలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1:7 వచనంలో మనం చూసినట్లయితే ఇక దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏ విధంగా అంటే ఆయన కృపదైశ్వర్యమును బట్టి, మామూలు ఐశ్వర్యం కాదంట, ఆయన అనుగ్రహించినటువంటి కృపా మహదైశ్వర్యమును బట్టి మనకేమై ఉంటుందంటే కదా, ఆ ప్రియుని రక్తమందు, ఆ ప్రియుని యందు రక్తం వలన మనకు విమోచన కలిగి ఉంటున్నది. ఆయన చిందించినటువంటి రక్తం వలన మనకు విమోచన కలిగి ఉంటున్నది ఆ ప్రియుడు. అందుకే పరమగీతంలో మనం చూసినప్పుడు వారి యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే గిన, ఒక ప్రియుడికి ప్రియురాలికి మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణ మనం చూస్తాము. అది అర్థం చేసుకునే విధానంలో మనం గమనించినట్లయితే గిన, ఒక సంఘమునకును క్రీస్తునకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని అక్కడ ఆ భక్తుడు రాసి ఉంటున్నాడు అనమాట. ఎక్కడే కానీ మీరు తప్పిపోకూడదయ్యా. ఒక సంఘాన్ని ఏ విధంగా ఇప్పుడు భార్యాభర్తలు ఏ విధంగా అయితే హత్తుకొని ఉంటారో అటువంటి విధముగా యొక్క సంఘమునకును క్రీస్తునకు అటువంటి అవినాభావ సంబంధం ఉన్నది అని తెలియజేయడానికి ఆయన భక్తుడి యొక్క జీవితంలో చూడండి అనేకమైనటువంటి ఏది రాసినప్పటికీ, లేఖనాలు రాసినప్పటికీ ప్రతి లేఖనములో కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి, ఆయన చేయవలసినటువంటి కార్యముల గురించి, ఆయన ఏ విధంగా సంఘముతో మిళితమై సంఘాన్ని సహవాసము నడిపిస్తూ కట్టుతూ మనం నడిపిస్తాడు. వాటినన్నింటినీ కూడా ఆ యొక్క ప్రతి ఒక్క లేఖను కూడా వివరించింది అనమాట. ఏ లేఖనాన్ని కూడా వ్యర్థంగా తీసివేయడానికి లేదనమాట. అందుకే ఆయన అంటాడు, ప్రతిదీ కూడా దైవావేశం వలన కలిగినటువంటిది ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన ఊపిరి నుంచి పుట్టినదే కానీ, ఆయన మాట నుంచి పుట్టినదే కానీ, స్వహస్తాలతో మనకి ఇష్టమైన విధంగా మనం రాసుకున్నది అయితే కాదనమాట. ఒకవేళ మనకై మనం రాసుకుని ఉంటే కదా మనం ఏమైనా కానీ దాంట్లో చేర్చుకోగలం, యేసు గారిని పక్కన పెట్టేయగలం. కాకపోతే ఇక అది ఎక్కడే జరగలేదు. చాలా వరకు అనుకుంటారు కొందరు, నేను విన్న ప్రకారం బైబిల్ వాళ్ళ కల్పితము అంటారు. కల్పితాలు అయితే ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సాక్షులుగా ఇంకా ఇజ్రాయెల్ దేశం ఉంటున్నారు. ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వారి యొక్క రాకలో ఆ యొక్క ఎర్ర సముద్రంలో వీరైతే ఇక ఇజ్రాయెల్ ప్రజలు అయితే ఇక క్షేమంగా దాటుకొని వచ్చారు. కానీ ఐగుప్తీయులు ఎవరైతే ఇక ఆ రథాలతో సహా మునిగిపోయింటున్నారో రీసెర్చర్స్ వాటినన్నింటినీ కూడా కనుగొన్నారన్నమాట. ఇది నిజంగా జరిగింది, వాస్తవంగా జరిగింది అని చెప్పేసి. అంటే ఇక ప్రతిదీ కూడా చూడండి దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే చూడండి మనకు విమోచన ఎక్కడ ఉంటున్నదంట,
ఆయన రక్తం వలన మనకు విమోచన అని చెప్పేసి అంటున్నది. మన అపరాధములకు క్షమాపణ అన్నమాట. వీటన్నింటినీ కూడా ఏ విధంగా దేవుడు ఇచ్చింటున్నాడు అంటే ఆయన రక్తం కార్చడం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యపడి ఉంటున్నాయి. పురాణాలు చెప్పినా కానీ ఒక మనుష్యుడు తన రక్తాన్ని చిందించితే కానీ ఈ యొక్క పాప క్షమాపణ కలుగదు అని చెప్పేసి వారి పురాణాలలో కూడా ఉందన్నమాట. అయితే కనుక వారు ఒప్పుకోలేని స్థితి. ఎందుకంటే కనుక ఇదంతా కూడా చరిత్ర అంతా వచ్చింది ఎక్కడి నుంచి? నోవాహు నుంచి వచ్చింది. జలప్రలయం ముందు ఒకటి, జలప్రలయం తర్వాత నోవాహు సంతానం నుంచే సమస్తము ప్రారంభమైంది. సమస్తము ప్రారంభమైనప్పుడు వీటినన్నింటినీ కూడా ఎవరు ఇచ్చారు? వారికి ఆజ్ఞలను కానీ బలులను కానీ ఇక చేసే ప్రతిదీ కూడా యాజకత్వము అన్నారు. ఏ విధంగా యాజకత్వం అంటే దేవుడు ఏర్పరచుకున్నదే యాజకత్వము. ఆ యాజకత్వాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా ఏ విధంగా జరిగిస్తున్నారు? దేవుని సన్నిధిలో అలనాడు ఏ విధంగా అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఒక యాజకుడు ఏ విధంగా అయితే ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కోరుకొని ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు ఒకవేళ పాపం చేసినట్లయితే ఆయన అక్కడ మరణిస్తాడు. అటువంటి విధంగా ఇప్పుడు కూడా చూడండి, మనం మన యొక్క హిందువుల గుళ్ళని కూడా వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరు కావాలి అధికారం ఉంటున్నది? ఆ లోపలికి వెళ్ళడానికి పూజారులకు మాత్రమే ఉంటున్నది. వారి దేవుడు ఎవరితో సమానము? యాజకులతో సమానం. అంటే ఇక్కడ కొంతవరకు కొందరు వెళ్ళగలుగుతారు, భక్తులు కొంతవరకే ఉంది, కానీ లోపలికి గర్భగుడిలోకి అయితే కన్నా ఎవరు వెళ్ళలేరు. అంటే కినా ఈ యొక్క సాంప్రదాయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచి వచ్చిన వాటిని వాటినన్నింటిని కూడా మార్చుకున్నారు. కాబట్టి వారికి అనుకూలంగా మార్చుకున్నారు. అందుకే దేవుడు వాటినన్నింటినీ కూడా అంగీకరించినారు అన్నమాట. కాకపోతే ఇలా తన స్వరక్తం ద్వారా విమోచన కలుగ చేయాలి అని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూడండి ఏ విధంగా నెరవేర్చాలో వాటినన్నింటినీ కూడా నెరవేర్చాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంటున్నది. మన అపరాధములన్నీ కూడా క్షమింపబడి ఉంటున్నది. అందుకే ఆయనతో మనం సహవాసం చేయడానికి వీటినన్నింటినీ కూడా ఆయన చేసి ఉంటున్నాడు అన్నమాట. ఆ విధంగా ఆయన నడిపించాడు. ఆయన అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరైనాడంటే జీవించు ఆత్మ అయినాడు. ఒకవేళ ఆయన ఆత్మగా లేకపోతే మనము మనం ఆరాధించలేము, మనం స్తుతించలేము అన్నమాట. ఆయన ఒకవేళ మరణం పొందకపోతే చూడండి, ఆయన మరణం పొంది తిరిగి లేచిన సందర్భంలో తలుపులు వేసి ఉన్నాయి, శిష్యులు లోపల ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. వణికిపోతున్నప్పటికీ కూడా వారి మధ్య ప్రభు గారు వచ్చి నిలబడ్డారు. లేదా యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు. మీకు సమాధానం కలుగును దాకా అన్నాడా లేదా? సమాధానపరిచాడు మొట్టమొదటిగా. వారందరూ కూడా కలవరంలో ఉన్నారు. ఆ కలవరంలో ఉన్న వారందరినీ కూడా సమాధానపరిచాడు. ఎందుకంటే నేను జీవించే ఆత్మ అయ్యానయ్యా, మీరు భయపడలేక మీతో పాటు నేను ఉండబోతున్నాను. కాబట్టి మరణము పొందుకున్నాను, మరణం తర్వాత తిరిగి పునరుద్ధారుడునై నేను లేచి ఉంటున్నానని చెప్పేసి ఈ లోకంలోకి వచ్చి రక్తం చిందించితేనే కానీ పాపక్షమాపణ లేదు. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాలి. శరీరధారిగా ఆయన వచ్చి ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. ఆయన నేను వెలుచున్నాను కాబట్టి మీకు ఆదరణకర్త అనగా మీతో పాటు ఉండడానికి పరిశుద్ధాత్ముని మీకు తోడుగా ఉంచి వెళ్తానని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలంటే ఈయన తండ్రి యొద్దకు వెళితేనే కానీ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మన యొద్దకు రాలేడు. అంటే ఇక్కడ జీవించు ఆత్మ అంటున్నాడు. ఆ జీవించు ఆత్మను మనకు అనుగ్రహించాలంటే ఆయన మరణం పొందాలి, తిరిగి పునరుద్ధానుడై లేచి ఆ ఆత్మ ద్వారా మనం అందరినీ కూడా నడిపించాలి. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన మానవ శరీరంలో ఉండగలడు. అయితే అది కాదు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన చేయవలసినటువంటి క్రియ అంతటిని కూడా ఈ ప్రజలకు కావాల్సినటువంటి పాప క్షమాపణ నా రక్తం ద్వారా ఉంటున్నది. కాబట్టి ఆ రక్తం ద్వారా నేను శరీరధారిగా ఉండి ఆ రక్తాన్ని చిందించి పాప క్షమాపణ కలుగజేసి నేను తండ్రి చిత్త ప్రకారము తండ్రి ఎదురు నేను వెళ్ళి తిరిగి ఆదరణకర్తను పరిశుద్ధాత్మని నేను వీరికి తోడుగా నేను ఉంచాలి అని చెప్పేసి ఆయన చూడండి. అందుకే ఆయన చేసినటువంటి ఒక మాట మనం చూసినట్టు యోహాను సువార్త 14:16-20 ఇదే మాట ఉంటుంది అనమాట. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకములో నన్ను మరి ఎన్నడూ చూడరు. అయితే మీరు నన్ను చూతురు,
నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చూడండి, ఆయన అన్నటువంటి మాటల్లో ఇక్కడ మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా చూడలేరు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆ మాట అంటూ, నేను తండ్రి యొద్ద వేడుకొందును మీ కొరకు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మలో అంటున్నాడు. నా మామూలు సాదాసీద ఆత్మలు అని చెప్పేసి అన్నారు. సత్యస్వరూపి ఆత్మను మీకు నేను అనుగ్రహించి వెళ్తున్నాను. మీకు తోడుగా ఉండి మీరు సత్యంలో నడవడానికి ఎక్కడ తప్పిపోకుండా ఆదరణకర్తగా మనం కొన్ని సందర్భాల్లో నాకు ఆదరణ కరువైంది అని చెప్పేసి అనుకుంటాం, మన కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు. అటువంటి సందర్భంలో ఈయన ఆదరించేవాడుగా ఉంటాడంట. అంత మాత్రమే కాదు, ఒకవేళ తప్పిపోతా ఉంటే సత్యంలోనికి వెళ్ళి మరి తిరిగి ఆయన దారిలోనికి నడిపించడానికి సత్యస్వరూపిగా ఆత్మను నేను మీకు అనుగ్రహించున్నాను. నేను తండ్రి ఎందుకు వెళ్తున్నాను కాబట్టి నేను తండ్రి ఏ విధంగా అయితే ఏకమై ఉంటున్నామో జీవించి ఉంటున్నామో అటువంటి విధంగా మీరును జీవించుదురు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఇక జీవించే ఆత్మ ఎవరైంటున్నారు, జీవింపచేసే ఆత్మ ఎవరైంటున్నారు, యేసు ప్రభు గారు అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ తండ్రి నాకు ఇచ్చినటువంటి అధికారము బట్టి అని చెప్పేసి ఆయన అంటాడే కానీ ఆయన నా చిత్తానుసారంగా నా ఇష్టానుసారంగా నేను చేశాను అని ఎక్కడే కానీ అనలేదు. యోహాను సువార్త మీరు చాలా వరకు చదివి చూడండి. యోహాను సువార్తలో స్పష్టంగా లిఖింపజేసి ఉంటాడు, నాకు తండ్రి ఇచ్చినటువంటి అధికారం, తండ్రి నన్ను పంపాడు కాబట్టి. తండ్రి అని చెప్పేసి ఆయన దేవుని మహిమపరుస్తాడు, తండ్రిని మహిమపరుస్తాడు. అట్లని చెప్పేసి ఈయనగా ఆ యొక్క గర్వాన్ని కానీ తను చేస్తున్నటువంటి పనుల నిమిత్తమై నేను ఇంత త్యాగాన్ని చేశాను కదా అని చెప్పేసి తాను హెచ్చించుకున్నటువంటి వాడు కాదనమాట. తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో చూడండి. అందుకే అంటున్నాడు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించును అని చెప్పేసి ఆయన అంటాడు అన్నమాట. ఆయన ఎల్లవేళలా ఆయన జీవించేవాడు, ఆది యందును ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు అనమాట. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం అంటే ఆ విధంగా నేను జీవింపజేస్తాను, మిమ్మల్ని జీవింపచేయు ఆత్మయ్య ఉన్నాను, నేను నడిపించే ఆత్మయ్య ఉంటున్నాను కాబట్టి మీరు ఎక్కడే కానీ తప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఆ మాట అంటే చూడండి. ఇంకొక మాట, చక్కటి మాట అంటాడు కొరింథీ పత్రికకు రాస్తూ ఆయన 15:45 ఈ చక్కటి మాట మనం చూసినట్లయితే, ఇందు విషయమై ఆదామును మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను వాయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆ మొదటి ఆదాము ఎవరై ఉంటున్నారంట, జీవించు ప్రాణి అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఆయన మనిషితో కూడా సమానం చేయట్లేదు, ప్రాణితో సమానంగా చేస్తున్నాడు. అంటే ఆదామును ఆయన ఏర్పరచుకున్నది, ఆయన సృష్టించిన విధానము, ఆయన అనుకున్న విధానం వేరు, అయితే ఆదాము చేసిన విధానం వేరు అన్నమాట. మన స్వరూపమందును మన పోలిక చొప్పున ఒక మనిషిని మనం చేయడం అని చెప్పేసి ఆ ఉద్దేశం కలిగి ఆయన చేసినప్పుడు అన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే ప్రవర్తించాలి, ఏ విధంగా అయితే జీవించాలి అనుకున్నాడు, అటువంటి విధంగా జీవించలేకపోయాడు మొదటి ఆదాము. ఆయన తప్పిపోయినప్పుడు చూడండి, ఆ హవ్వ ఏ విధంగా అయితే చెప్పింటున్నదో దాని ప్రకారం నడిచిందో దానిని బట్టి ఆయన తప్పిపోవడం కారణమైంది అన్నమాట. ఒకవేళ ఆ సందర్భంలో ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి సాటి అయిన సహపాఠిగా ఇచ్చినటువంటి ఈమె ఆ వృక్ష ఫలాన్ని ఇచ్చిన ప్రభావ నేను తెలియక తిని ఉంటున్నాను, మా తప్పులను మన్నించు అని చెప్పేసి ఒకవేళ చెప్పిన వారికి తిరిగి యథార్థమైనటువంటి ఆ పునర్జీవంలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని దేవుడు అనుగ్రహించేవాడేమో. కాకపోతే ఆ విధంగా చేయలేదు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు సాకులు పెట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు అనమాట. ఈ విధంగా ఈమె చేసింది తప్పు నేనుగా చేసినది ఈ పాము చేసింది అని చెప్పి సామె చెప్పింది. అంటే ఒకరి తర్వాత ఒకరు నేరాన్ని ఒప్పుకుంటూ వెళ్ళారు, ఆ దోషాన్ని ఇంకొకరి మీద తోస్తూ వెళ్ళారనమాట. అయితే అందుకే ఆయన ఏమంటున్నాడంటే మొదటి మనుష్యుడు ఆదామని ఉంటుంది, మొదటి మనుష్యుడు ప్రాణి ఆయన అని చెప్పేసి అన్నాడు. అయితే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. కడపటి ఆదాము ఎవరు అంటున్నారు, యేసు ప్రభు గారు. ఆయన జీవింపచేసేటువంటి ఆత్మ అంటున్నాడు. అందుకే ఆయనకు ఆ మాట వచ్చి ఉంటున్నారు అనమాట. ఆ మాట అంటూ చూడండి, మనం గమనించినట్టయితే ఎప్పుడైతే ఆ శిష్యులు భయపడుచుంటున్నారో వారి మధ్య ప్రవేశించి ఆయన ఏమంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పేసి సమాధానం పరిచుంటున్నాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, పునరుద్ధానం చెందిన తర్వాతనే నేను మీ వద్దకు రాగలను, కాబట్టి నేను పునరుద్ధానం అయిన తర్వాత మీ మధ్యలో నిలిచి మేము బలపరచడానికి మళ్ళీ తిరిగి వచ్చానని అని చెప్పేసి. అదేవిధంగా చూడండి, ఈ మాటలు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను ఏ విధంగా వారి మీద ఊది ఉంటున్నాడంటే
యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 22వ వచనంలో ఈ చక్కటి మాట ఉంటుంది. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పేసి ఆయన ఒక మాట అంటాడు అనమాట. చూడండి, ఆ యొక్క పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారో అంతవరకు కూడా వాళ్ళు భయములోను ఆ యొక్క జీవించే జీవితము యేసుప్రభు వారు లేరు, ఇక మా పరిస్థితి ఏంటి అని వణికిపోతున్నారు. అయితే ఆ సందర్భంలో యేసుప్రభు గారు వారి మధ్యకు వచ్చి ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యం చూడండి. ఆయన పునరుద్ధానుడై ఆత్మ రూపాన వచ్చి వారి మీదకి గాలి రూపాన ఊదినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ మేడ గదిలో చూడండి, వారు ఆ యొక్క పెంతెకోస్తు దినమందు ఎప్పుడైతే వారు వేచి ఉండమని చెప్పేసి ప్రభు గారు చెప్తారో, ఆ ప్రభువు మాటను బట్టి, యేసు ప్రభు గారి మాటను బట్టి వారు వేచి ఉండుటను బట్టి ఆ యొక్క పెంతెకోస్తు దినమందు వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 120 మంది కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. ఆత్మను పొందుకొని వారందరూ కూడా అన్య భాషలలో మాట్లాడారంట. అన్య భాషలలో మాట్లాడినప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి భాష ఇంకొకరికి అర్థమయ్యే రీతిగా ఉందంట. అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ భాషలో మాట్లాడుతున్నానో, ఒకవేళ హిందీ వారు ఉన్నట్టయితే వారికి అర్థమయ్యే రీతిగా దేవుడు ఆ మాటలను వారికి తెలియజేస్తున్నాడు. వారి స్వభాషలలో వారు మాట్లాడుకొని చూడండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు వీరేంటి నా భాషలో మాట్లాడుతున్నారే, వీరు యూదులు కదా, వీళ్ళ భాష వచ్చేసి హెబ్రీ భాష కదా, అరామిక్ అయినప్పటికీ కూడా ఇప్పుడు వీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంటున్నది. అంటే అక్కడ కార్యం జరిగించింది ఎవడు? పరిశుద్ధాత్ముడు అనమాట. పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి వారు చూడండి, వారు ఆత్మను పొందుకున్నప్పుడు వీటినన్నింటినీ కూడా వారు చేయగలిగిస్తున్నారు అనమాట. అంటే జీవింపచేసేటువంటి ఆత్మ ఎవరైంటున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు అయిపోతున్నారు. అటువంటి విధంగా ఆయన జీవింపచేసే ఆత్మగా మన మధ్యలో ఏ విధంగా అయితే శిష్యుల మధ్యలో ఉన్నాడో మన మధ్యలో కూడా ఆయన ఉండేవాడే ఉంటున్నాడు. అటువంటి విధంగా మనం కూడా అయ్యా నీ సన్నిధిని, నీ ఆత్మను మాతో పాటు ఉంచని మనం అడిగే వారంగా ఉండాలి అన్నమాట. చూడండి, 2 కొరింథీ పత్రిక మనం చూసుకున్నట్లయితే ఆయన కొరింథీ పత్రికలు 2 పత్రికలు రాసినప్పుడు కూడా ఆయన ఏ విధంగా హెచ్చరించాడు, ప్రతిదీ కూడా ఆయన హెచ్చరింపులో చాలా మర్మాలు దాగి ఉన్నాయి. చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనము, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ విధంగా అంట? ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి మనం పొందుకొనిచున్నామంట. ఆ ప్రభు ఆత్మ ఆ పోలిక చొప్పున మనం నడిపిస్తుంటున్నారు అనమాట. చూడండి, మోషే గారు ఎప్పుడైతే కొండ మీద, సినాయి పర్వతం మీద, కొండ మీద దేవునితో 40 రాత్రింబగళ్ళు గడిపి ఆయన దిగి వస్తూ ఉంటే ఆయన ముఖ ప్రకాశమును అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడలేక, అయ్యా మోషే, మేము ముఖ ప్రకాశమును మేము చూడలేకపోతున్నాం, ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాం, నువ్వేం చేయి, ముసుగు వేసుకోమయ్యా అంటారు. అంటే ఒకవేళ మనం దేవునిలో ఉండి మనం ఎప్పుడైతే ఆత్మపూర్ణంగా దేవునితో నడిపింపబడుచు ఉంటామో ఏ విధంగా ఉంటామంట? మహిమ నుంచి అధిక మహిమను పొందుకొనొచ్చు అంటాడు. అటువంటి మహిమను పొందుకున్నప్పుడు మాత్రమే వెలుగు కూడా సాధ్యం. 40 రాత్రింబగళ్ళు ఆయన నీరు లేదు, ఆహారం లేదు, ఏ విధంగా కూడా ఉన్నటువంటిది లేదు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన వాటి గురించి చింత అనేది కూడా ఆయనలో రాలేదు మోషే గారు. ఆ విధంగా చూడండి, ఆ 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపి ఆయన దిగి వస్తుంటే ప్రజలకు ఆయన ఏ విధంగా కనిపించాలి? ఒక రోజు ఒకవేళ మనము ఒక పూట 2 పూటలు మనం ఒకవేళ భోజనం చేయకుండా నీళ్లు తాక్కుంటే మన ముఖాలు ఏ విధంగా ఉంటాయి? వికారం అయిపోయి, వీడేంద్రా 10 రోజుల నుంచి అన్నం తినలేదేమో, నీళ్ళు తాగలేదేమో, ఇట్లున్నాడే అని చెప్పేసి అనే రకంగా మనము అనుకుంటాం. అటువంటిది 40 రాత్రింబగళ్ళు ఆయనకు ఒక చుక్క నీరు లేదు, ఆహారం లేదు. అయినప్పటికీ కూడా ఆయన మొహం ఏ విధంగా అంట? తేజోమయంగా ప్రకాశిస్తుంటాడంట. ఆ ప్రకాశమును, ఆ ముఖము కాంతిని మేము చూడలేకపోతున్నాం అన్నటువంటి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటున్నారు. అంటే మనం ప్రభు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అంటారంట? మనము మహిమ నుంచి అధిక మహిమలోనికి. అధిక మహిమ అంటే మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రకాశమైనటువంటి వెలుగును మనము కూడా చూపించే వారంగా ఉంటాం అన్నమాట. ఆ విధంగా మన యొక్క ఆత్మను జీవింపచేసే ఆత్మయి ఆయన నడిపించేవాడుగా ఉంటాడు అన్నమాట. అయ్యా అటువంటి ఆత్మను మాకును అనుగ్రహించని చెప్పేసి మనం అడిగేవారంగా ఉండాలి. అందుకే ప్రతి విషయం కూడా ఆయన రక్షణ మనకు అనుగ్రహించినవాడు. ఆయన రక్షణతో పాటు చూడండి, ఉచితమైనటువంటి రక్షణ, ఆయన రక్తం కార్చడం ద్వారా మనం విమోచింపబడి ఉంటున్నాము.
మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కదా కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు గారు ఏం చేసినట్టుగా మనల్ని చేసే ఆత్మగా ఆయన మనల్ని చేసి ఉంటున్నాడు. అయ్యా అటువంటి ఆత్మను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలను మనం చెల్లించుకునే వారంలో ఉంటాం. నేను ఇంకతో ముగించాలనుకున్నా, ఇంకా 2 ఉన్నాయి నా అంశాలు, కాబట్టి ఇక్కడ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముగించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం 8 గంటలకు మనం